భగవదానుగ్రహంగా పెరిగింది. విశ్వామిత్రుని ఆహ్వానం, ధర్మ మార్గానికి పయనం. విశ్వామిత్ర మహర్షి తపస్సుకు భంగం కలిగిస్తున్న రాక్షసుల సంహారానికి రాముడిని లక్ష్మణుని వెంటబెట్టుకొని అడవిలోకి వెళ్ళాడు. మార్గమధ్యంలో అనేక అద్భుత సంఘటనలు, తాటక వధ, అహల్య శాప విమోచనం, అలా చాలా జరిగాయి. తర్వాత మహర్షి వారిని మిథిలా నగరానికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే సీత స్వయంవరం నిశ్చయించాడు జనకుడు. ఆయన ఒక ప్రమాణం చేసినాడు, ఈ శివధనుసును ఎవరు ఎత్తగలరో వారే నా కుమార్తెకు వరుడు. ఈ వార్త రాజరాజ్యాలకు వ్యాపించింది. వేలలో రాజులు మహారథులు ప్రయత్నించారు. ధనస్సును ఎత్తడం కాదు కదా, దానిని కనీసం కదిలించలేకపోయారు. ఆ సమయమున విశ్వామిత్రుడు శ్రీరాముడికి అనుజ్ఞనివ్వగా శ్రీరాముడు ముందుకు వచ్చి శివధనుసును వినయంతో చేతిలోకి తీసుకొని ఎత్తి విల్లు ఎక్కుపెట్టగా అది విరిగిపోయింది. ఆ శబ్దం ఆకాశాన్ని తాకింది. అది కేవలం ధనసు విరిగిన శబ్దం కాదు, అది ధర్మం విజయం సాధించిన శబ్దం. సీత రాముని వైపు చూసిన మొదటి క్షణం, ఆ ధనుసు విరిగిన క్షణంలోనే